అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతులతో పప్పు, మెంతాల పప్పు, మెంతికూర పప్పు కాదు. ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా కుక్కర్ తీసుకొని 2 గ్లాసుల తొగరపప్పు, 2 గ్లాసుల తొగరపప్పుకు 1 గ్లాస్ మెంతులు, మీరు ఏ కొలతైనా తీసుకోండి, కొలత ప్రకారం మీకు పోసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రెష్గా 2 టైమ్స్ వాష్ చేసి కడిగిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం చూసుకోవాలి. ఇలా కుక్కర్ మూత తీసిన తర్వాత పప్పు ఉడికిందా లేదా ఒకసారి మెంతులు చూసుకోవాలి. పప్పు ఉడికిపోతుంది కానీ మెంతులు ఉడకాయి కాబట్టి మెంతులు ఉడకకపోవడం వల్ల పప్పు చేదుగా వస్తుంది. 2 విజిల్స్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ పప్పు మెంతులు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత స్మాచర్తో ఇలా స్మాచ్ చేసుకోవాలి. ఫైన్గా పేస్ట్ అయ్యేంత వరకు మెంతులు ఇలా స్మాచర్ తోటి చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈ పప్పు తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్: చింతపండు, వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన పప్పు, ధనియా జీరా పౌడర్, సాంబార్ మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్, షుగర్. ఇలా ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. ఈ పప్పు చాలా హెల్త్కి మంచిది. 1 వీక్ ఒకసారి లేదా 1 మంత్కి ఒకసారి అయితే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో దంచుకున్న అల్లం, వెల్లుల్లి, జీరా పేస్ట్ వేసి ఆనియన్స్ కూడా వేసేసి ఇవన్నీ దగ్గర పడేంత వరకు మరొకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా పెద్ద సైజులో కట్ చేయాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం అయితే గింజలు లేకుండా ఇందులో ఆ రసం అయితే పోసేయాలి. ఇలా పోసిన తర్వాత ఒకసారి అయితే ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియాలు, జీలకర్ర పొడి, సాంబార్ మసాలా, షుగర్ అన్నీ ఇప్పుడు ఇక్కడనే ఇందులో వేసేసి మొత్తం ముక్కలకు మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించిన మెంతాల పప్పుని మనం ఇందులో పోసేయాలి. ఇలా పోసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని, ఈ పప్పు చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి మీరు చిక్కగా తింటానుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేయకుండా పర్వాలేదు, కొంచెం పల్చగా కావాలనుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మనకు షుగరు, సాల్ట్, చిల్లీ పౌడర్ ఒకవేళ పడుతుంది అనిపిస్తే ఇక్కడ వేసుకొని పప్పుని ఒక 10-15 నిమిషాల వరకు ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా మరిగించుకోవాలండి. మీరు కూడా ఈ పప్పుని తప్పక ట్రై చేయండి, చాలా హెల్త్కి మంచిది. మనకు కడుపులో ఏమైనా నెగటివ్ది ఉంటే మొత్తం ఈ పప్పు తినడం వల్ల బయటికి తీసేస్తుంది, చాలా మంచిది. చేదు అనేది అసలే రాదండి, మీరు తప్పక ట్రై చేయండి. ఇలా మరిగింది, పొంగిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవచ్చండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.